ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ మూవీ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చుబాబుతో చేస్తున్న సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రూరల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం గురించి ఓ సాలిడ్ అప్డేట్ తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రానికి 3 అద్భుతమైన ట్యూన్లను రెహమాన్ కంపోజ్ చేసినట్లు సమాచారం. రామ్ కెరియర్ లోనే ఇది బెస్ట్ ఆల్బమ్ గా అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక RC16 లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సమర్పిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మేకర్స్ ఇప్పటికే సంజయ్ దత్ ను సంప్రదించి నెరేషన్ ఇచ్చినట్లు సమాచారం. కథతో పాటు తన క్యారెక్టర్ కూడా బాగా నచ్చడంతో సంజయ్ దత్ ఇందులో నటించేందుకు కొట్టేశారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల సంజయ్ దత్ వరుసగా దక్షిణాది సినిమాల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా KGF 2లో సంజయ్ దత్ చేసిన అధీరా పాత్ర ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. హీరో యష్ కి విలన్ గా సరిగ్గా సరిపోయారు సంజయ్ దత్. ఇక ఇటీవల వచ్చిన విజయ్ లియోలో కూడా సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రభాస్ నటించబోతున్న ది రాజా సాబ్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ లో కూడా సంజయ్ దత్ విలన్ కావడం విశేషం. ఇక ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. గతంలో జూనియర్ NTR తో చేయబోయే సినిమాకి ఈ టైటిల్ ను పెడతామని బుచ్చుబాబు రిజిస్టర్ చేశారట. కానీ రామ్ చరణ్ సినిమాకి ఇది కరెక్ట్ గా సరిపోతుందని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. మరోవైపు తమిళ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఎలాగైనా ఈ ఏడాది గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోల్డెన్ మూవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.